ఇప్పుడు ప్రజెంట్ అయితే మాయ ప్రపంచంలోకి, మాయ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవగానే అసలు ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఏంటి గ్లాసులు ఇవి అవి పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. అవతార్లో ఉన్నట్టు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం. వావ్, చాలా మంది అడుగులు వేస్తూ ముందుకెళ్ళినట్టు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. పిల్లలతో అందరూ హ్యాపీగా లైటింగ్. పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. చిన్న పిల్లలందరూ సెల్ఫీలతోనూ, పెద్దలు చిన్నలు అందరూ సెల్ఫీలతోనూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇది అద్భుతంగా ఉందంటే ఒకసారి అందరూ వచ్చి డైరెక్ట్గా చూస్తే కానీ చెప్పలేని పరిస్థితి. సెల్ఫీలతో నిజంగా చెప్పాలంటే ఇది ఒక వేరొక ప్రపంచంలో ఉందనే చెప్పాలి. బంగారుపు గడ్డలు అనిపించే ఈ లైటింగ్, వావ్ సూపర్, అద్భుతం అంటే అద్భుతం, మామూలుగా లేదు. ఇప్పుడు సెల్ఫీలతో ఇంత చాలా మంది ఎంజాయ్ చేస్తారు. పిల్లలందరూ అయితే ఇప్పుడు ఇదొక ఎత్తు అయితే మరి మనం మరొక ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాము. చూద్దాం దీని తర్వాత ఏముందనేది చూద్దాం. ఇదంతా ఒక వెరైటీగా ఉంది. దీని మీద నిలబడితే లోపల ఎలా తిరుగుతుంది అనేది చూడొచ్చు. ఇది ఎక్కితే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతామేమో అని అనిపించేలా ఉంది. చూస్తున్నాం మనం. రౌండ్ గా తిరుగుతుంది. అలాగే ఫ్యామిలీలతోనూ పిల్లలతోనూ వచ్చి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇదొక థ్రిల్. ఎప్పుడు బిజీగా ఉండే లైఫ్ లో ఒకేసారి థ్రిల్లింగ్ గా ఉండే ఇటువంటి ఏర్పాట్లు అనేది గ్రేట్ అనే చెప్పాలి. అలా కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి అందరూ అలా ముందుకు పోతా ఉన్నారు. చూద్దాం, మనం కూడా ఎక్కి చూద్దాం అసలు ఇది ఏంటనేది, ఎలా ఉంది. ఓ, ఇది ఎక్కిన తర్వాత ఒక రకంగా భయం అని అనిపిస్తుంది. ఎందువల్లంటే ఇది తిరగడం కాకుండా మనం కూడా తిరుగుతున్నాము. ఇదిగో నెక్స్ట్ అయితే మనం ఏంటి వెరైటీగా ఉంది, చూద్దాం. ఓ, ఇది అవతార్ చెట్టు ఇది. అవతార్ సినిమా చూసి ఉంటాం కదా అందరూ, అందులో ఉండే ఈ చెట్టు చూడండి. సెల్ఫీలతో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి మేడం, ఎట్లా ఉంది మేడం ఈ ఫీలింగ్, ఎలా ఉంది చెప్పండి మేడం. ఎలా ఉంది? కొత్తగా ఎంతో టెన్షన్ లో ఉన్న మనం ఇలా వచ్చి ఒకసారి రిలాక్స్ అవుతుంటే చాలా బాగుందని. చాలా బాగుంది. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది? అలా ఇది పక్కన ఉంది కదా సర్కిల్, అది బాగా నచ్చింది. సర్కిల్ బాగా నచ్చింది. ఓకే, మరి చూస్తున్నాం కదా, ఒక్కొక్కరికి ఒకటి నచ్చే పరిస్థితి. ఎందువల్లంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా, పిల్లలతో సహా పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏ వయసు వాళ్ళు వచ్చిన థ్రిల్లింగ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ థ్రిల్లింగ్ గా ఉందండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళి వేరే ఎటుందో కూడా అర్థం కాని పరిస్థితి. చూడండి, అందరూ కన్ఫ్యూజ్ అవుతూ వస్తూ ఉన్నారు. మొత్తానికి మనం అయితే కనుక వే కనిపెట్టాం. ఇదిగో ఇటు వెళ్తుంటే గుద్దేస్తాం అర్థాలని. ఇది కాదు, ఎస్, ఇది మన ముందు ఒకరు వచ్చారు, దాంతో ఇది దారి అనేది మనకు అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇదేనా? ఓకే, ఓకే ఓకే ఇంకా మళ్ళీ అర్థం తగ్గింది.
అంతా అర్థాలతోనే కట్టేసింది, ఎటు కూడా అర్థం కావట్లే. ఈ చేతిని ఇలా అనుకుంటూ చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నారు. ఎలా ఉందండి ఇది మీకు? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. హాయ్ హాయ్, ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుంది. థ్రిల్లింగ్ గా ఉంది కదా? ఎక్కడ నీకు ఏది నచ్చింది ఇందులో? మిర్రర్ మేజ్ మిర్రర్ మేజ్ నచ్చిందా మేడం? మీకు మేడం? బాగుందండి. వైజాగ్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పచ్చు. కదండి. లైఫ్ లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఇలాంటి పెట్టడం అనేది ఎలా ఉందన్నారు? ఏంటండి? లైఫ్ లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా రిలాక్సేషన్, పిల్లల ఎడ్యుకేషన్ నుంచి కానీ కాసేపు రిలాక్సేషన్ ఇలాంటివి ఉంటే ఎలా ఉందంటారు? అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా, అంటే 24/7 వర్క్ లో ఉంటే ఇది చాలా స్ట్రెస్ రిలీఫ్ గా ఉంది. ఎవ్రీవన్ మస్ట్ విజిట్ హియర్ అండి. చూద్దాం నెక్స్ట్ అయితే. ఎస్, దారి అయితే ఇదే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది చూద్దాం. ఇటు ఓకే. చూసారా, వే కూడా ఎవరెవరిని అదే మొత్తం అందరిని అడుగుతూ వెళ్ళాల్సి వస్తుంది బయటికి వెళ్ళాలంటే. తెలియట్లేదు. ఇది కాదు. వే ఇటువైపు ఉంది బయటికి. ఇక్కడ ఒక్కొక్కరిని అడిగి ముందుకు వెళ్ళాలని పరిస్థితి, వే కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇది మాయా వరల్డ్ అని మనం విశాఖపట్నంలో కొత్తగా స్టార్ట్ చేసామండి ఇది. సో ఇటువంటిది మనకి ఇతర దేశాల్లో, దుబాయ్, లండన్ అటువంటి దేశాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఇన్ఫినిటీ రూమ్స్, ఇటువంటి కాన్సెప్ట్ని మన ఫస్ట్ టైం మన ఇండియాలో, అది కూడా మన విశాఖపట్నంలో తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా బాధలన్నీ మర్చిపోయి ఒక అరగంట సేపు అదొక వింత లోకంలో, మాయాలోకంలో విహరించే విధంగా దీన్ని రూపుదిద్దించాం. సో దీని టికెట్ మనం 200 ప్లస్ ట్యాక్స్ కింద పెట్టడం జరిగింది, అందరికీ అఫోర్డబిలిటీలో ఉండేటట్టుగా. సో మినిమం ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు లోపల స్పెండ్ చేసి ఫోటోలు, వీడియోలు తీసి ఎంతో ఆనందంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మేము క్రియేట్ చేయడం జరిగింది. చిన్నపిల్లలకి ఎంత అండి? చిన్నపిల్లలు 7 సంవత్సరాల కన్నా కింద దిగు ఉన్న పిల్లలకి ఫ్రీగా ఎంట్రీ ఇస్తున్నాము. 7 సంవత్సరాల పైన అందరికీ ఒకటే టికెట్ పెట్టడం. ఒకటే 236, 200 ప్లస్ 18% GSTతో 236 రూపీస్ కింద పెట్టడం జరిగింది. చాలా బాగుంది సార్. లోపల కొత్తగా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు టెన్షన్స్ ఎక్కువ ఉంటాము, ఈ లోపలికి వెళ్ళగానే కొంచెం హ్యాపీగా ఉంది. అది అంటే నిజంగా కొత్త లోకం అన్నారు కదా, మాయాలోకం అన్నారు కదా, అలాగే ఉంది. ఏదో వేరే దేనికి ప్లేసెస్కి వెళ్ళినట్టుగా ఉంది. ఉన్న దాంట్లో ఎక్కడ ఎంజాయ్ చేశారు మీరు? ఉన్న లోపల అది అంటే బ్రిడ్జి టైప్ ఉండి ఇలా స్క్రోలింగ్ అయింది కదా, అది చాలా బాగుంది. మిర్రర్ దగ్గర మిర్రర్ ఒకటి, అది బాగుంది. తెలియట్లేదు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అటు ఇటు అనుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యి బాగా ఎంజాయ్ చేశారండి. Very nice. This one first time experience in Vizag, so you're a lot in means to spend with family and kids in weekend is very kids are very enjoying. Good luck. ఎలా ఉందండి? చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేశారా? మీకు అందులో ఏం నచ్చింది మీకు? ఇలా రౌండ్ గా ఉంది కదా, అది నచ్చింది. ఇంకా లైటింగ్, గ్లాసుల దగ్గర బాగుంది. ఎక్కడైనా భయం వేసిందా మీకు? భయం వేసింది, మరి పెద్దోళ్ళం కదా, భయం వేదా? బ్రిడ్జి దగ్గర భయం వేసింది. గట్టిగా పడుకున్నారు? పడిపోతారు. చాలా బాగుంది. చాలా మొత్తం బాగానే సెట్ చేశారు. ఎగ్జైటింగ్ గా ఉంది. స్కూల్ కన్నా బాగుందా? స్కూల్ బాగుంది, ఇది బాగుందా? ఇదే బాగుంది. స్కూల్ బాలే? ఎక్కడ ఎంజాయ్ చేశావు నువ్వు? ఏది లోపల ఏది నచ్చింది అన్నిటిలో? నాకు అన్నిటిలో బ్రిడ్జ్ తిరగడం బాగా నచ్చింది. ఎగ్జైటింగ్ గా ఉంది. ఏంటి, పడిపోతావు ఫీలింగ్ విచ్చిందా? లేదు, అది తిరుగుతున్నప్పుడు కొంచెం ఎక్సైట్ ఎక్కువ అయింది. బాగుంది. ఆ చెట్టు దగ్గర వింగ్స్ అలాగా వెళ్ళాడుతున్న దగ్గర కూడా బాగుంది. ఇప్పుడు గ్లాసెస్ నుంచి వచ్చావు కదా, మరి అక్కడ ఏమైనా గ్లాస్ నీకు దారి తెలియట్లే కదా, ఇటు వెళ్ళినప్పుడు దారి ఎలా కనిపెట్టావు? నేను గ్లాసెస్ 2 ఇలా పట్టుకొని వెళ్ళాను. దారం కన్ఫ్యూజ్ అవ్వలే. ఇలా పట్టుకొని వెళ్తున్నప్పుడు అలాగే వెళ్ళా. బయటికి ఎగ్జిట్ అయిన తర్వాత ఇది వచ్చింది. ఇదండి, చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా ఈ ప్లేస్ కి వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జీవితంలో ఉన్న అన్ని టెన్షన్లని వదిలేసి ప్రశాంతంగా, నిజంగా ఈ మాయా వరల్డ్ అన్నందుకు
నిజంగా మాయగానే ఉందని చెప్పి వీళ్ళంతా అంటున్నారు. చూస్తున్నారు కదా, అసలు ఖాళీ లేని పరిస్థితి, క్యూ కడుతూ జనాలు వస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.